इश्क कर दिया मैं रिस्क कर दिया నమస్కారం కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. స్టార్ మేళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ తో పరిచయాలు పెంచుకుందాము. మీరు? నా పేరు సాయిధరణి. నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజం నుంచి వచ్చాను. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను GMRIT లో. మీరంటే మా పిన్నికి చాలా అభిమానం. 6 months బ్యాక్ మీతో షో చేసింది కూడా. తను ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్ లో ఉంటుంది. తను మా డాడీ అండ్ మా అత్త సపోర్ట్ లేకుండా ఇక్కడ రాలేను, అంత దూరం నుంచి. అయిపోయింది. ఓకే, సో బీటెక్ ఎక్కడ చదువుతున్నావు? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజంలో GMRIT కాలేజ్ లో చదువుతాను. ఓకే, ఎలా ఉండింది ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ర్యాగింగ్ ఉండిందా? అను మానేశారా ఇప్పుడు బొత్తిగా? మానేశారు. ఎవరిని ఏడిపించలేదు, పాటలు పాడమని అడగడం కానీ అలాంటివి లేదు. ఓకే, ఎంజాయ్. సోనీ, హాయ్ సోనీ. హాయ్ సుమా, హౌ ఆర్ యు? ఐమ్ వెరీ గుడ్, థాంక్యూ. చెప్పండి సోనీ మీ గురించి. నేను బేసిక్ గా హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ నేను ఎంప్లాయీని, స్టూడెంట్ ని కాదు. సో నేను షర్లీటైన్ ఇన్ఫర్మాటిక్స్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. బేసిక్ గా అది నా కంపెనీ, ఐ రన్ మై ఓన్ కంపెనీ. యా, అండ్ మిమ్మల్ని కలవాలని ఎంతో ఇష్టంతో. మీ కంపెనీ ఏం చేస్తూ ఉంటుంది? లైక్ వాట్ డస్ ఇట్ కేటర్ టు? ఇట్స్ బేసిక్లీ ఇంటూ కాల్ సెంటర్. మేము టెక్ సపోర్ట్ ఇస్తాము అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇస్తాము, HR సర్వీసెస్. ఇట్స్ మల్టిపుల్. మీరే యు ఆర్ ద ఫౌండర్ ఆఫ్ ద కంపెనీ. వెరీ నైస్. థాంక్ యూ సో మచ్. మౌనిక. హాయ్ సుమక్క. హాయ్ మౌనిక. నా పేరు మౌనిక. నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఐఎమ్ పర్సూయింగ్ మై MBA ఇన్ TRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అంతా సాఫ్ట్వేర్ వాళ్ళే వచ్చారనమాట. మిమ్మల్ని కుకింగ్ అండ్ వాచింగ్ టీవీ. కుకింగ్ అండ్ వాచింగ్ అండ్ ఎస్పెషల్లీ స్టార్ మహిళ. ఓకే. చందన. ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఇక్కడే రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ గోకరాజు రంగరాజ్ కాలేజ్ లో చేస్తున్నాను. అండ్ మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మదర్ కి కూడా. యాక్చువల్లీ ఇక్కడ రావడం కారణం అయితే మా మదరే. అసలు ఆవిడ ఎల్లు తోసేసారు కాదు, ఎవరు తోవాల్సిన అవసరం లేదు, మేమే మీరంటే ఇంకా రాకుండా. మీరందరూ బీటెక్ కదా, మీకు ఇంత చీరలు కట్టి పట్టు చీరలు కట్టి మొత్తం నగలేసేసరికల్లా పెళ్లిళ్ళు అయిపోయి 2 పిల్లలు ఉన్నారేమో చీర కట్టగానే ఒక రకమైనటువంటి పెద్దరికం వస్తుంది ఆడపిల్లలు. మాకు పెళ్ళైనా అలా అన్నా పర్వాలేదు, మాకు చాలా పెళ్లి కాలేదు కదా ఇంకా. అప్పుడే నువ్వు కంపెనీ పెట్టేసావు. అసలు అమ్మా, అసలు ఆడపిల్లలందరూ జాబ్ ఓరియంటెడ్ అయిపోతున్నారు. మా డాడ్ సపోర్ట్ చేస్తారు ఎక్కువ అన్నిటికీ. వెరీ నైస్. ఓకే, మరి రౌండ్ మొదలెట్టేద్దామా? కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ AS బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. ఇందులో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, తెలుసు కదా మీకు. అదే మీ క్లాస్ లో అలవాటే కదా, మీ సార్ ఎగ్జామ్ లో అలవాటు. అందుకే మీకు చాలా బ్యాక్లాగ్స్. ఒక క్వశ్చన్ రాయడం. ఇవిడైతే అయిపోయింది, ఇవిడైతే మొదలైంది. ఆవిడదేంటో సంగతి మరి. మేము పడుతూ మొత్తానికి ఫినిష్ చేసి ఫస్ట్ ఇయర్ లో అన్ని క్లియర్ చేసావా? అంటే ఆల్ క్లియర్ అంటే ఏంటి అర్థం? అంటే అన్ని అయిపోయాయని అర్థమా? ఓకే, మీరు MBA చేస్తున్నారు కదా, అయితే ఓకే. ఓకే సోనీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పూలమాల దేనితో గుచ్చుతారు? కట్టుపులతో. గాలిపటం ఎక్కడ ఎగరేస్తారు? నేల మీద. CD ఏ ఆకారంలో ఉంటుంది? స్క్వేర్. మంచూరియాలో ఏముంటుంది? గడ్డి. యువరాజు అంటే ఎవరు? నేను. ఉడత మిడతకి ఏమవుతుంది? చెల్లి. మీ పెద్దనాన్న భార్య మీకేమవుతుంది? అమ్మమ్మ. అరెస్ట్ చేసి దొంగల్ని ఎక్కడ పెడతారు? ఇంట్లో. టైమ్ అప్. పూలమాల కట్టెపూలలతో గుచ్చుతారు. నేను అలాగే గుచ్చుతాను. అంటే దేవసేనేమో అక్కడ కట్టెపూలలు దానికోసమే ఏరుకునేదా? గాలిపటం నేల మీద ఎగరేస్తారంటే ఇలా. CD స్క్వేర్ షేప్ లో ఉంటుంది. మంచూరియాలో గడ్డి ఉంటుంది. మీరు తయారు చేస్తారా? మీకు వచ్చా? గడ్డి తింటది. గడ్డి తిని కూడా తినండి, నాకంటే షార్ప్ గా అవుతుంది. మీరు కూడా కంపెనీస్ పెడతారు గడ్డి. గడ్డి తిని పిడకలు తయారు చేయాలనుకోవట్లేదు. యువరాజు అంటే మీరేనా? నేనే. దేనికి? యువరాజు ఇంటికి. చూడలేదు ఆవిడ వేసుకున్న నగలు అవి చూస్తే ఒక రాజరికంగా లేవు.
కానీ పక్క రాజ్యాల మీద ఆధారపడిన యువరాజు అది మా కంపెనీలో జాబ్ కావాలంటే నాకు ఏదైనా ఇస్తే జాబ్ ఇస్తాను అని అలా ఇది నిజం అనుకుంటారు జనాలు. నీకు ఇంకా తెచ్చిచ్చేస్తాను కాదు, ఐమ్ జస్ట్ కిడింగ్. సో నీకు మంచి ప్రొఫెషనల్స్ అక్కర్లేదు, ఏదైనా gift ఇచ్చేవాళ్ళు. మా డాడీ పోలీస్, అలాంటివి ఏం చల్లవు. మీ డాడీ పోలీసా? డాడీ పోలీస్ అయ్యండి పనులు చేసి చూడండి. మా డాడీ చాలా సత్యహరిశ్చంద్రుడు, లంచాలు అలాంటివి తీసుకోరు. ఆయన తీసుకోరు, ఈవిడ మాత్రం ఇప్పుడు కంపెనీలో మా డాడీ ఎలాగో చేయలేదు, నేనన్నా అట్లీస్ట్ పాటిస్తాను అవి. ఉడత మిడతకి చెల్లి అవుతుంది. ఓకే, మీ పెద్దనాన్న భార్య మీకు అమ్మమ్మ అవుతుంది. ఓకే, అరెస్ట్ చేసి దొంగల్ని ఇంట్లో పెడతారు. 8 రాంగ్, 80 పాయింట్లు. సిరిచందన రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిల్లి ఏమని అరుస్తుంది? సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో హీరో ఎవరు? రానా. ఎలకలకి బద్ధ శత్రువు ఎవరు? కుక్క. స్వయంవరం ఎవరికి చేస్తారు? నాకు. మీ ఐడి కార్డ్ లో ఎవరి ఫోటోలు ఉన్నాయి? ప్రభాస్. గుడ్డు పెట్టే ఒక జంతువు పేరు? ఏనుగు. నల్లా విప్పితే ఏమొస్తాయి? పాలు. ఇంటికి తాళం. ఓకే, పిల్లి బౌ భౌ అని అరుస్తుంది. నీకు పాటలు వచ్చా? వచ్చు. ఏదో పాట. ఏమన్నావు విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్న చిన్న ఆశ సిరి వెన్నెల్లోన పూస, గుండెల్లోని యూసే ఒక భాషే చేసే, గుచ్చే చూపుల్లోన రవిచే నవ్వుల్లోన, నచ్చే వెనల్లోన మరు మల్లెల వాన. చేస్తారు పాటలు అయితే వచ్చు. ఏది పాడు? తెలుసా తెలుసా ప్రేమించానని, నన్నేనా? తెలుసా ఈ ఏజ్ లో నువ్వు? తెలుసా ప్రాణం నువ్వని, రాశా రాశా నీకే ప్రేమని, రాశా రాశా నువ్వే నేనని. రాశావు గాని గీసేయలేదా? ఇప్పుడు నువ్వు కొంచెము పిల్లి భాషలో పాడవా? మియా 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 మియా. ఆహా, కుక్క భాష అయిపోయింది, పిల్లి భాష అయిపోయింది. సోనీ నువ్వు వాడలే. సోనీకి మనము గాడిద భాష ఇద్దాం. నా పొట్టలో నొప్పి వచ్చేసింది అలా అని అని నవ్వి నవ్వి ఆల్రెడీ వచ్చేసినాయి. మేక కావాలా కోయిల కావాలా? కోయిల. సరే, కోయిల బెస్ట్. ఏ సాంగ్ రిద్దాము? ఇదే పాట పాడొచ్చు. కన్నులతో మాట్లాడే చాలా కుక్కు భాష ఇది, కుక్కు భాష. ఓకే, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో హీరో రాణా, ఎలకలకి బద్ధ శత్రువు కుక్క, స్వయంవరం మీకు చేస్తారు. స్వయంవరం కావాలనుకుంటున్నావా? చేస్తారు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే నువ్వు మనుషులకి కాకుండా పాములకి పిల్లులకి అలా అనుకుంటే బాగుంది. మీ ఐడి కార్డ్ లో ప్రభాస్ ఫోటో పెట్టుకుంటున్నావా? అవును. పట్టడు కదా అంత కార్డ్ లో. పర్లేదు, మనిషి ఎంత ఉంటాడు? ఐడి కార్డ్ లో పట్టడా? ఎంత మంది గుండెల్లోకి పనిచేశారమ్మా ప్రభాస్ ని. ఓకే, గూడు పెట్టే ఒక జంతువు ఏనుగు. అప్పుడు ఏనుగు గూడు పెట్టి గుడ్లు పెడుతూ ఉంటుంది. అప్పుడు ఇల్లు కట్టాలి, దానికి సరిపోదు. నల్ల తిప్పితే పాలు వస్తాయంట. పాలు. 6 రాంగ్, 60 పాయింట్. ఇప్పుడు మౌనిక రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎలకలు తెల్లగా అవ్వాలంటే ఏం తినాలి? కాకినాడ కాజా దేంతో తయారు చేస్తారు? ఇసుకతో. అప్పుగా ఏం తీసుకుంటారు? ఫినాయిల్. నక్క టాటూ వేయించుకుంటే ఏమవుతుంది? తెల్లవుతుంది. నీళ్లలో పసుపు కలిపితే ఏమవుతుంది? పాలవుతాయి. పెయింటింగ్ దేంతో వేస్తారు? పాస్. టైమ్ అప్. ఎలకలు తెల్లగా అవ్వాలంటే ఏం తినాలి? అయ్యో తప్పలేదే, నువ్వు పెరుగన్నం తినాలి. పేస్ట్ తింటే ఇంకా తెల్లగా, తింటే ఇంకా తెల్లగా. వైట్ గా ఉండే ప్రోడక్ట్స్ ఏమైనా తినొచ్చవి. కాకినాడ కాజా ఇసుకతో చేస్తారు. అప్పుగా ఏం తీసుకుంటారు? ఫినాయిల్. ఫినాయిల్ అప్పు కావాలా?
అయ్యా ఇప్పటి వరకు ఎంత మంది దగ్గర ఫినాయిల్ అప్పు తీసుకున్నారు మీరు? చాలా మంది దగ్గర వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారంట, అబ్బా మౌనికి వస్తుంది మళ్ళీ ఫినాయిల్ అప్పు అడుగుతుంది, ఇప్పటి వరకు 3 బాటిల్ తీసుకెళ్ళింది, ఒక్కటి కూడా వెనక్కి తిరిగి ఇవ్వలేదు, వడ్డీ ఇస్తానని చెప్పింది అది ఇవ్వట్లేదు. సీక్రెట్ గా ఫినాయిల్ తీసుకుని బిజినెస్ చేస్తుంది తెలుసా? ఏం చేస్తూ ఉంటుందంట? ఓ ఆ సీక్రెట్ రోడ్ల మీద పెట్రోల్ బాటిల్స్ అమ్ముతారు కదా అట్లా ఫినాయిల్. సుమక్క తను ఓన్ గా కంపెనీ పెట్టుకుంది కదా, తనకే అమ్ముతున్నా. నువ్వు ఫినాయిల్ కంపెనీ పెట్టుకో. నక్క టాటూ వేయించుకుంటే పెళ్ళైపోయినట్టేనంట దానికి. మనం కూడా ఎంచుకుందాం. ఓకే పెయింటింగ్ దేంతో వేస్తారు? పాస్. 4 రాంగ్ చెప్పారు, 40 పాయింట్లు. సాయి ధరణి రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏం చెప్పి లవ్ ప్రపోజ్ చేస్తారు? ఐ హేట్ యు. 10లోంచి 9 తీసేస్తే ఎంత? 1. పోలీసులు ఖైదీల చేతికి ఏం వేస్తారు? బంగారు గోల్స్. ఫంక్షన్ లో డాక్టర్ ఏం రాస్తాడు? లవ్ లెటర్. టైటానిక్ సినిమా స్టోరీ ఎందులో జరిగింది? లారీలో. బట్టలు టైట్ అయితే ఏం చెయ్యాలి? బట్టలు టైట్ అయితే ఏం చెయ్యాలి? ఏం చెప్పి లవ్ ప్రపోజ్ చేస్తారు? ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ టు. ఐ హేట్ యు. ఐ టు. ఐ హేట్ యు. చిమాతలకి. ఐ హేట్ యు సుమా. ఐ టు యా. 10లో నుంచి 9 తీసేస్తే 10లోంచి 9 తీస్తే 1. అయ్యా నువ్వు కూడా నాలాగా మీకు తెలుసా నేను నువ్వు వీకేనా? ఫస్ట్ టైం 10th లో పాస్ అయ్యాను. అప్పటి వరకు ఎప్పుడు పాస్ అవ్వలేదు మ్యాథ్స్ లో. నాకేంటో ఆ లెక్కలు అసలు ఇలా అవ్వదన్నమాట. ఏదైనా పేపర్ పెన్ ఉంటే కొంతలో కొంత అవుతుంది అంతే. అది కూడా 1 అవర్ చేయాలి, అప్పుడు కానీ టాలీ అవ్వదు. ఎందుకు చెప్పు మనకు అంత కష్టం? మన బుర్రలు అలా డిజైన్ చేయబడలేదు అంతే. పోలీసులు ఖైదీల చేతికి బంగారు గొలుసేస్తారట. డాక్టర్లు కాదు లవ్ లెటర్ రాస్తారంట. మీరేం రాస్తారు? చందాలు రాస్తారా? నోట్బుక్ రాసిస్తా. అంటే డాక్టర్లు పేషెంట్ రాగానే ఐ లవ్ యూ ఈ ప్రపోజల్ ని మీరు అంగీకరించినట్టయితే 3 సార్లు నాకు ఐ లవ్ యూ అని టెక్స్ట్ చేయండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. మీ ఫీజు ఎంత? మీ ఫీజు ఎంత లాస్ట్? టైటానిక్ సినిమా స్టోరీ లారీలో జరిగింది. అబ్బా ఎంత క్యూట్ గా ఉంటుంది నేను చేస్తూ ఓపెన్ ఎయిర్ లో అలా ఒక పోజ్ పెట్టి. చాలా రొమాంటిక్ ఆలోచనలు ఉన్నాయి. బట్టలు టైట్ అయితే ఏం చేయాలి? లూజ్ చేయి. కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, టైట్ అయితే లూజ్ చేయించుకోవాలి కదా, లేకపోతే ఇలా వేసుకొని తిరుగుతావా? ఎక్కడికక్కడ మొత్తం టైట్ అయిపోయి 4 రాంగ్, 40 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు. సాయి ధరణి చూడు. ఏ వెంకటేష్, డి సదా, సి శ్రీకాంత్, బి బాబాయ్ నీ చిటికిన వేలు ఏంటంత వంకర వెళ్ళింది? ఏమైనా దెబ్బ తగిలింది? అది లేదే. పెట్టిలా పెట్టు. అదిగో చూడు, అది పొడుస్తుంది. వాటికి తగాదుంది. అదే దీనికి పడట్లేదు. రామ్ చరణ్. ఓకే ఫైనల్. ఒకసారి 4 చెప్పి ఫైనల్ అనవా? ఏ వెంకటేష్, బి రామ్ చరణ్, సి శ్రీకాంత్, డి సదా. ఫైనల్. ఏ వెంకటేష్ కరెక్టా? కరెక్ట్. చూద్దామే. కరెక్ట్. అండ్ బి ఆది. బి నువ్వు చెప్పింది రామ్ చరణ్. అందరికి డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్నాయి. ఐమ్ షూర్ రాణా. చూద్దాం బి. రాణా కాదు, రామ్ చరణ్ కాదు, ఆది. ఏయ్ చందన భలే గెస్ చేసావు నువ్వు. అంతే, నేను అలా అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. నాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే. రాజశేఖర్. ఓకే రాజశేఖర్ కరెక్టా? శ్రీకాంత్ కానీ అది రాజశేఖర్. సి చూద్దాం. మా డాడీ పేరు నేను చెప్పలేకపోయా. మీ డాడీ పేరా? పర్లేదు. మరి బి ఆది పేరు మీ ఇంట్లో ఎవరికి లేదా? లేదు. కరెక్ట్. కానీ నువ్వు చెప్పలే. డి.
సదా సదా చెప్పా. సరే చూద్దాం. నువ్వే జానా మాయల మునగాడే రాత్రి కూర్చోడే మంచు గడ్డని ఒక్కలుతో ఆవిరి చేశాడే జై జంగి జగముండి జర కొంగుని తులపండి ముద్దుతోనే స్వేగమంతా శుభ్రం చెయ్యండి. 20 పాయింట్లు సాయిధరణి. మీరు ఏమైనా నన్ను క్వశ్చన్స్ అడగాలి, జోకులు చెప్పాలంటే చెప్పొచ్చు. పొడుపు కదా అడుగుతా. మీ క్యాంపస్ లో తిరుగుతోందా ఈ పొడుపు కదా? లేదు. ఓకే చెప్పు. అది ఒక సిటీ పేరు, తెలుగులో దాని అర్థం దురదృష్టం. ఏంటది? తెలుగులో దాని పేరేంటి? లక్ అంటే అదృష్టం. తెలుగులో ఎలా అవుతుంది? అదృష్టం లేదు కదా. నువ్వు అడుగుతావా? నేను అడుగుతాను. నువ్వు నాతో మాట్లాడాలంటే ఫస్ట్ ఒక టాస్క్ చేయాలి. ఐ మీన్ నేనేమైనా చెప్పాలనుకునే ముందు నువ్వు నాకు ఒక టాస్క్ చేసి పెట్టాలి. 4 times చెప్పాలి. అది 2 ఎర్ర లారీలు 2 పచ్చ లారీలు. 2 ఎర్ర లారీలు 2 పచ్చ లారీలు 2 ఎర్ర లారీలు 2 పచ్చ లారీలు 2 ఎర్ర లారీలు 2 పచ్చ లారీలు 2 ఎర్ర లారీలు 2 పచ్చ లారీలు. అయినా మీకు నిద్ర వస్తుంది. మీరు ఇప్పుడు మాట్లాడే స్టేజ్ తర్వాత మాట్లాడతారు. నిద్ర వస్తుందా? ఎందుకు? ఇలా అలా చేసిన నిద్రలో వండుకునేటప్పుడు చేసినట్టు. నిద్రలో ఇట్లా పడుకుంటాను అనుకుంటున్నావా నువ్వు? నేను నిద్రలో ఓకే అయిపోయిందా? సరే మౌనిక చూడు. బి సమంత. ఓకే. సి అల్లు అర్జున్. ఓకే. డి నాని. ఏ మంచు మనోజ్. ఫైనల్ ఏ మంచు మనోజ్. కరెక్ట్. ఎందుకంటే ఆలోచించావు. 10 పాయింట్లు వచ్చేసాయి నీకు. తీసుకో చూద్దాం. నా సొట్ట సింపలోడా ఏం సిక్కగున్నారో నా సిట్టి జంపలోడా ఏం సక్కగున్నారో నా సొట్ట సింపలోడా ఏం సిక్కగున్నారో నా సిట్టి జంపలోడా. నెక్స్ట్ సమంత. దీక్షా సేత్ వేదం సినిమాలో హీరోయిన్. చూద్దాం. దట్ ఈస్ దీక్ష. సి అల్లు అర్జున్. కరెక్టా? యా. ఓకే సి చూద్దాం. అండ్ డి నాని. డి చూద్దాం. కరెక్ట్. సో 3 కరెక్ట్ 30 పాయింట్లు. సిరిచందన చూడు. పక్క వాళ్ళే మాత్రం 3 చెప్పావు కదా. ఏ రీచా గంగోపాధ్యాయ్. బి ప్రణీత. సి చిరంజీవి. డి అర్జున్ మూవింగ్ లో వాళ్ళ అక్క. అర్జున్ మూవీలో వాళ్ళ అక్క. మహేష్ బాబు వాళ్ళ అక్క. సైనికుడిలో వీళ్ళ చెల్లి. ఆగడు సినిమాలో బాబాయ్ ఏం కాదు. పేరు తెలియట్లేదు సుమక్క. నాకు పేరే కావాలి. ఐ వాంట్ దేర్ ఆధార్ కార్డ్. గెట్ ఇట్ టు మీ నౌ. ఓకే. డి ఐ నో. ఐ డోంట్. తెలిసిపోతే మీరే కదా. అయితే మిగిలిన 3 చెప్పి ఫైనల్ చెప్పవా? ఏ రీచా గంగోపాధ్యాయ్. బి ప్రణీత. సి చిరంజీవి. డి తెలీదు. ఫైనల్. ఏ రిచానా? తెలీదు. కాదనిపిస్తుంది. ఐశ్వర్య. చూద్దామే. గోవింద గోవింద గోవింద
బి ప్రణీత. ప్రణీత. సి చూద్దాం. ప్రణీత ఎస్. సి చిరంజీవి. ఓకే సి చూద్దాం. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అది మీకు పంపుకున్న అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. డి. డి ఎవరు? ఎవరికి? మూవీలో మహేష్ బాబు శోభన. కైండ్ ఆఫ్ శోభన లాగా ఉందంట. శోభన కరెక్ట్, కానీ నువ్వు చెప్పలేదు. సిరిచందన 20 పాయింట్లు. సోని చూడండి. ఫస్ట్ వన్ రాశి, ఐ మీన్ ఏ రాశి, బి మహేష్ బాబు, డి సంపూర్ణేష్, నాట్ షూర్ బట్ స్టిల్ బాలకృష్ణ, డి సంపూర్ణేష్ బాబు ఫైనల్. ఏ రాశి? అవునా? కరెక్ట్. బి మహేష్ బాబు. మహేష్ బాబు కరెక్టే. చూద్దాము. అవును. సి నన్ను చూసే నవ్వుతున్నాడు. బాలకృష్ణ. శ్రీహరి. తెలీదు. బాలకృష్ణనే. బాలకృష్ణనే. అవునా? చూద్దాం. గుడ్ గెస్. నువ్వు కాదనుకున్నావు కదా, మొత్తానికి బాలకృష్ణ. డి సంపూర్ణేష్ బాబు. అతన్ని మనం జస్ట్ పళ్ళు చూసి గుర్తుపట్టొచ్చు. చూద్దాం. డి. నాలుగు కరెక్ట్, 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. బస్ వస్తోంది, దాని మీద సినిమా పేరు ఊరి పేరు ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. రైట్. సాయి ధరణి. శ్రీమంతుడు. చూద్దాం. యాక్చువల్లీ శ్రీమంతుడు అదే ఆల్మోస్ట్ సేమ్ అక్షరాలు. మన శ్రీమంతుడు కూడా అలాగే ఉంటాడు, మరి ఇలా కాకపోయినా కొంచెం, అందుకని ఇలా -10. మీకు నా 10 మార్క్స్ కావాలంటే ఈ విగ్, ఈ గాగల్స్ పెట్టుకొని సెంటర్ లో మెలోడీ సాంగ్ ని యోయోగా పాడాలి. ఏ సాంగ్? మెలోడీ సాంగ్స్ ఇద్దాం. మెలోడీ సాంగ్ ఫస్ట్ ఈమెకి ఇవ్వు. ఒక విగ్ తీసుకెళ్ళి. నాకు సెట్ అవుదేమో. పర్లే. ఏ సాంగ్ ఇద్దాం ఈమెకి? ఇప్పుడు నీకు వచ్చిన మెలోడీ సాంగ్స్ ఏంటో చెప్పు. నాకు చూసా ఇంకా స్లో సాంగ్ కావాలంటే స్లో సాంగ్. వెరీ గుడ్. తెలుసా ప్రేమించానని రాసా నీకే ప్రేమని ప్రేమ ప్రేమని దమ్ 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 దమ్
నెక్స్ట్ వీక్ ఆమె తీసుకోమ్మా. సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఆఫ్రికా అడవుల్లో తప్పిపోయిన చిన్న తొండపిల్ల. నిమ్మగా ఉన్న తొండపిల్ల. పెట్టుకో. మీరు కాంగ్ మూవీ చూసారా? నేను నేర్పిస్తాను. Oh my God. క్యూట్, సో క్యూట్. నీకు లాహిరి లాహిరిలో వచ్చు కదా, లాహిరి లాహిరిలా, అది యో యో యో. లాహిరి లాహిరి లాహిరిలో యో 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 జగమే ఊయను యో యో యో. I don't know anything. వా మళ్ళీ మళ్ళీ అతే పాడు. I don't know anything. Yo 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 చందమామ రావే, చందమామ రావే, yo 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 yo. I'm too let's do kumuru. Yo yo yo. ఓకే, బాగుంది నీ బాడీ లాంగ్వేజ్. ఉంచు ఉంచు ఉంచు. నువ్వు అమ్మా. 10 పాయింట్లు. వావ్, వెరీ బ్యూటిఫుల్. ఒకటే పాట పాడక్కర్లేదు, 4-5 పాటలు వచ్చినవి పాడుతూ ఉండు. బాగుంది, ఇలా కూడా బాగుంది. కాదు, సాధారణంగా మనం పురి వెప్పిన నెమలి చూసాం, ఇది పురి వెప్పిన కోడి. దిస్ ఇస్ ద పురి వెప్పిన కోడి. ఓకే, స్టార్ట్. నీలాకాశంలో యో 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 యో. మెరిసే జాబిలివే, మెరిసే జాబిలివే, యో యో యో. నా కోసం నేలకి, నా కోసం నేలకై దిగి వచ్చావు లే 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 లే. యో 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 అలే అలే లే లే రాజా యో 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 లే జా రాజా జా జాము రాత్రి యో 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 రాత్రి యా. యో యా జాబిలమ్మ యో యో యో. యో. Nên wow say ngoài cùng một trò nên nằm tay phải đưa một trò tay say hip hop đưa một trò say don't xong phải đưa một trò elevate away cha now I born now what's up texting attacking I thinking I'm a trò time నాకు మాత్రం మౌనిక చాలా నచ్చింది. I'm a trò time man సౌత్ ఆఫ్రికా అడవుల్లో తప్పిపోయిన తొండపిల్ల. ఎవరికి ఇస్తావు పాయింట్లు? మౌనిక. ఓకే, మౌనిక 10. నెక్స్ట్ బస్ వస్తుంది చూడండి. మౌనిక. అలంపూర్. మళ్ళీ తొండవుతావా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 10. ఆలంపూర్ జోగులాంబ టెంపుల్ బాగా ఫేమస్, తెలుసు కదా మీకు? తెలీదా? ఇవాళ తెలుసుకున్నారు. నెక్స్ట్. సిరిచందన. పెళ్లి చూపులు. చూద్దాము, పెళ్లి చూపులు చూద్దాం. ఎవరికి? కరెక్ట్ 10. పెళ్లి చూపులు ఏమైనా చూస్తున్నారు? అప్పుడే లేదు, అంతే కదా? అప్పుడే లేదు, ఫ్యూచర్ లో ఎట్లాగో మెల్లిగా ఎప్పుడో ఒకప్పుడు కావాల్సింది. అంతే అంతే. రీక్వైర్డ్ అయింది, పెళ్లి చూపులు అయింది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. మౌనిక. పెగంచి ప్రాలు. ఏంటి పెగంచి ప్రాలు? ఏమాడుతుంది? నీకేమైనా క్లారిటీ ఉందా? చూద్దాం. సంథింగ్. పెనుగంచి ప్రోలు. పెనుగంచి ప్రోలు. ప్రోలు. ప్రాకి ప్రోకి తేడా తెలియదు నీకు? ప్రోలు తెలుగులో టీజర్ లో. పెనుగంచి ప్రోలు. నీకు -10. ఎవరికి ఇస్తావు? మౌనిక. ఎవ్రీబడి ట్రోలు ట్రోలు. మౌనిక మౌనిక. నెక్స్ట్ అంటే వీళ్ళు వచ్చి అడుగుతున్నారు. మౌనిక నాకు నీకంటే తక్కువ. పొంగల్ పొంగల్ ఇవ్వవా ప్లీజ్? నా దగ్గర ఉన్నాయి, నేను నీకు ఇస్తాను ఇప్పుడు. నీకు హైయెస్ట్ లో ఉన్నావు కదా. 10. ఇందాక నీకు ఇచ్చింది నువ్వు వెనక్కి ఇచ్చేసా. అబ్బా, ఫినాయిల్ అప్పు తీసుకున్నది కూడా ఇలాగే ఇచ్చేస్తావా?
ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోరస్ సాంబా. ఇప్పుడు డైలాగులు వస్తాయి, ఆ తర్వాత క్వశ్చన్ వస్తుంది, అప్పుడు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ అడగక ముందే బజర్ నొక్కకూడదు. ఓకే, మైనస్లు లేవు. డైలాగ్. రేయ్, కోపాన్ని ఆయుధాన్ని ఎక్కడ వాడాలో తెలుసుకో. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? సోనీ. కాటం రాయుడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. కాటమరాయుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? సిరిచందన. శృతి హాసన్. కరెక్ట్ ఆన్సర్, 10. నెక్స్ట్ డైలాగ్. రెండో టెస్ట్ గా మీ ఇంటికొచ్చి నీకు ఫ్లవర్ ఇస్తా. మా ఇంటికి వస్తావా? నట్టింటికి వస్తా. 4 ఫ్లోర్లు, 8 హాల్లు, 20 బెడ్రూమ్లు, 200 మంది సెక్యూరిటీ, కత్తులతో కాపలా, గన్నులతో గస్తీ. నువ్వు మా ఇంటికొచ్చి నాకు పువ్విచ్చి ప్రపోజ్ చేస్తావా? ఖచ్చితంగా. దొంగలా గోడ దూకి కాదు, దొరలా గేట్ బద్దలు కొట్టుకుంటూ వస్తా, చిరుతున్నాయి చిత కొట్టుకుంటూ వస్తా. ఈ డైలాగు చెప్తున్న హీరోయిన్ ఎవరు? సిరిచందన. తమన్నా. ఎస్, 10 పాయింట్లు. రచ్చా సినిమాలో విలన్ గా ఎవరు నటించారు? సోనీ. ముఖేష్ ఋషి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. చెప్పు సోనీ. 4 పార్టిసిపెంట్లు, ఒక్క యాంకర్, ఇంతమంది ట్రూప్ మధ్యలో నన్నే ఏలెత్తి అది ఇది అంటావా? ఎలా అంటావో చూస్తాను. నన్ను కాదు. నెక్స్ట్ డైలాగ్. అయినా వద్దంటానికి మీరెవరు, రానంటానికి నేనెవరు? అంతా దైవ నిర్ణయం. నువ్వు ఆ దేవుడి పేరు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. నేను ఆ హింగలాజ్ దేని దర్శించుకునే భాగ్యం దైవ నిర్ణయం. ట్రైన్ వచ్చేలోపు ఆలోచించుకోండి. ఇది ఆ దైవ నిర్ణయం కాదు అనిపిస్తే నేనే వెళ్ళిపోతాను. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సాయిధరణి. గోపీచంద్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో ఒక దేవుడి పేరు వినపడింది, ఆ పేరు ఏమిటి? సిరిచందన. శివుడు. శివుడు కాదు. శివశంకరుడు. శివశంకర్ వరప్రసాద. శివశంకర్ మాస్టరా? శివశంకరుడు. ఫాస్ట్ సాయిధరణి. తెలీదు. మోనిక. వెంకటేశ్వర. వెంకటేశ్వరరావా? వెంకటేశ్వర. మరి గోపాల్. బద్రీనాథుడు. సంథింగ్. లింగేశ్వరుడా? జంగమ శివుడా? హింగలాజ్. హింగలాజ్ దేవి. హింగలాజ్ దేవి. సో ఎవరు చెప్పలేదు. నెక్స్ట్ డైలాగ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున. యువ సామ్రాట్ అక్కినే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్. విక్టరీ వెంకటేష్. మణిపురంలో నగలు తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట విని వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బావబామ్మలు. ఈ డైలాగ్ లో ఉన్న హీరో ఎవరు? సోనీ. తాగుబోతు రమేష్. హీరోనా? టైమ్ అప్. ఫాస్ట్ సాయిధరణి. అల్లరి నరేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం తాగుబోతు రమేష్ ని నగలు తాకట్టు పెట్టమన్న హీరో ఎవరు? సోనీ. నగలు తాకట్టు పెట్టమంటున్నారు వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. చెప్పా. నీకు బాగుంది. పెట్టుకోవా? డైలాగ్ చెప్పు. నాకు డైలాగ్ చాలా పెద్దగా ఉంది, సో నేను డైలాగ్ చెప్పలేదు. డైలాగా చెప్పు. విగ్గే బెటర్ అనుకుంటా. విగ్ చెప్తావా లేదా? ఎప్పుడు నేను అడుగుతాను నిన్ను, నువ్వు చెప్పు అంతే. ఓకేనా? పెట్టు. క్లారిటీ. వినేదే లేదంతే. నాగార్జున గారు ఏమన్నారు? ఏమనలేరు. నాతో ఏమనలేరు. ఎప్పుడు అనలేదా? నాతో అన్నారు. ఏమన్నారు? విగ్గులు కొనుక్కో అన్నారు. విగ్గు కొనుక్కో మౌనికకు పెట్టు అన్నారు. వెంకటేష్ గారు ఏమన్నారు? వెంకటేష్ గారు ఏమన్నారు? మౌనికకి విగ్గు చాలా
బాగుందన్నారు. అలాగే ఉంచేయమన్నారు. నో నో నేను ఉంచుకోను, అస్సలు ఉంచుకోను. నిజంగా చాలా క్యూట్ గా ఉన్నావు తెలుసా అసలు. నిజంగా బాగుంది. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ మిగిలాయి చూద్దాం. నెక్స్ట్ శ్రీచందన. తర్వాత మీ ఇద్దరు టై అయిపోయి ఉన్నారు. నీకేం కావాలి, తనకేం కావాలి? మౌనిక నీకేం కావాలి? ఫిల్టర్ కావాలి. నీకేం కావాలి? సేమ్ ఐటమ్. సేమ్ ఐటమ్ కావాలా? రండి పంటలు వేసుకుందాం. వద్దులే బాబు. సో ఇప్పుడు నాతో పాటు సేమ్ వేసిన వాళ్ళకి మీరు అనుకున్న గిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. రెడీ 1 2 3. నాతో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇక్కడి నుంచి ఒక ఐటమ్ తీసుకోండి, ఇక్కడికి రండి, ఇక్కడి నుంచి ఇట్లా విసరాలి, మళ్ళీ ఇటు తీసుకోండి, మళ్ళీ ఇటు నుంచి ఇటు విసరాలి, మళ్ళీ ఇటు మార్చుకోండి, మళ్ళీ ఇలా విసిరి ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి తోసుకోండి. ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని దాన్ని అందులోకి వెయ్యాలి. కానీ కింద పడిపోయింది కదా, మొత్తం పోయింది. మళ్ళీ నేను కొత్తగా తెచ్చుకొని ఆడుకోవాలి. ఓకే, ఇక్కడ వేసేటప్పుడు మాత్రం ఇంకో హ్యాండ్ సపోర్ట్ తీసుకొని వేసుకోవచ్చు. ఒక్కొక్క రింగ్ లో నుంచి వెళ్ళినప్పుడు 10 పాయింట్లు వస్తాయి. ఫైనలీ మొత్తంగా ఇక్కడికి వస్తే 40 పాయింట్లు వస్తాయి. ఈ డబ్బాలో పడి కింద పడకుండా ఉంటేనే. ఏదైనా ఒక రింగ్ లో నుంచి వెళ్ళేటప్పుడు పడిపోయినా మళ్ళీ మీరు వెనక్కి వచ్చి కొత్తది తీసుకొని వెళ్ళాలి. రెడీ 1 2 3 గో. లోపల నుంచి పంపించకు, విసిరే. ఇంత హీట్ లో కూల్ గా ఆడడం కష్టమే కానీ ట్రై చెయ్యి. Last 20 seconds. Time up. Okay, 120 అంటే ఒక్కొక్కటి 40 40 40 120 ప్లస్ ఇది ఒకటి 130. రెడీ 1 2 3 గో. Last 15 seconds. Time up. ఓకే, ఇక్కడికి 120 పాయింట్లు వచ్చేసాయి. మళ్ళీ ఇంకొక 30 పాయింట్లు వచ్చాయి. సో 150. రెడీ 1 2 3 గో. ఫాస్ట్ అయితే అలా అవుద్ది. నేను అసలే టెన్షన్ లో ఆడు.
టైం అప్. ఆ రెండిటికేమో 80 పాయింట్లు. టైం అప్ కి ఇది కింద పడిపోయింది. సో ఆ 3 మాత్రం ఇచ్చేస్తున్నాము. సో 110. నీ టార్గెట్ 160. అలాగైతే సిరిచందన ఫ్రమ్ రంగారెడ్డి విన్ను, లేదంటే హైదరాబాద్ సోనీ విన్ను. అంటే 3 వేయాలి, 4 వేయాలి కంప్లీట్ గా. ఓకే వెళ్ళు. రెడీ 1 2 3 గో. యాక్చువల్లీ సోనీ ఇంకొంచెం ఫాస్ట్ గా ఆడుంటే ఇంకా పాయింట్లు ఎక్కువ వచ్చి ఉండేది, టార్గెట్ ఎక్కువ అయి ఉండేది. ఒకటి అయ్యింది, ఇంకా 3 కావాలి. కమాన్ కమాన్ ఫాస్ట్. ఆ రెండిటికేమో 80, దాటించిన 1, 90 పాయింట్లు వచ్చాయి. థ్యాంక్ యూ. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ హైదరాబాద్ సోనీ. టీవీ నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే సింబల్ బై ఇందా ఏమిటి. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం. కంగ్రాచులేషన్స్, మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకున్నావు. సో చూస్తూ ఉండండి స్టార్ మహిళ. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. బాయ్ బాయ్.